ప్రభాకి స్వాగతం. నేను మీ సంతోషి. ఇప్పుడు మనం ప్రెజెంట్ పంజాగుట్టలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే ఉన్నామండి. ఇక్కడ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు అయితే చాలా మంది వస్తున్నారు. మీరు చూడొచ్చు క్యూ కూడా ఈ వీధి చివరి వరకు క్యూ అనేది ఉంది. ఉత్తర ద్వార దర్శనం కోసం చాలా మంది భక్తులు తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా రష్ అనేది ఉంది. మీరు చూడొచ్చు చాలా మంది భక్తులు వస్తున్నారు చాలా దూర ప్రాంతాల నుంచి. అండ్ ఆలయం కూడా మీరు చూసుకున్నట్లయితే డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి. స్వామివారిని కూడా చాలా చక్కగా అలంకరించారు. వీలైతే కొంతమంది భక్తులతో మాట్లాడదాం, అలాగే పంతులు గారిని కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ప్రధాన అర్చకులు ఉన్నారు. నమస్తే అయ్యగారు. శేషాద్రి శిఖర రత్నం త్రిభువన దురితాంధకారమార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీ వెంకటేశమఖిలేశం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ భూనీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం, దుర్గానగర్ కాలనీ, పంజాగుట్ట, హైదరాబాద్. ఈ దేవాలయం 1993లో జనవరి 26 జనవరి 26వ తేదీ ప్రతిష్ట కార్యక్రమాలు పూర్తి చేసుకొని గత 32 సంవత్సరాలుగా దినదిన ప్రవర్ధమానమవుతూ ఎంతోమంది భక్తులకి కొంగు బంగారమై స్వామివారి కల్పవృక్షమై అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ మా దేవాలయంలో వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా చాలా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు, దేవాలయ పుష్పాలంకరణ. బహుశా ఇప్పుడంతా మీరు వీడియోలో చూసి ఉంటారు. మీరంతా కూడా దేవాలయంలో ఈ విధంగా విశేషమైన పుష్పాలంకరణతో స్వామివారి సర్వాంగ శోభితంగా పూర్తి స్వర్ణ కవచాలంకృతుడై శ్రీదేవి భూదేవేరులతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ వైకుంఠ ఏకాదశి అనేది ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చేటటువంటి ఏకాదశి. వైకుంఠ ద్వారాలు తెరవబడి స్వామివారిని అర్చించడానికి, సేవించడానికి సమస్తమైనటువంటి దేవతలు, మునిగణాలు అంతా కూడా వైకుంఠానికి వెళ్ళి స్వామివారిని అనేక విధాలుగా సేవించినటువంటి వారై వారి యొక్క సేవలతో స్వామిని సంతుష్టుని చేసి ఈ భూలోకంలో మానవుల్ని కూడా సులభంగా అనుగ్రహించి ఉద్ధరింపజేయడం కోసంగా అత్యాస్వరూపుడైనటువంటి స్వామివారు తిరుమలలోను ఇంకా అనేక విధములైనటువంటి ఊళ్ళలో అనేక దేవాలయాలలో కళ్యాణ వెంకటేశ్వరునిగా, ప్రసన్న వెంకటేశ్వరునిగా, శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వరునిగా అనేక విధాలుగా పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి స్వామి ఈ రోజున మా దేవాలయంలో ఉదయం 3 గంటలకే స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని విశేష అలంకరణ అనంతరం 5:30 నుంచి సహస్రనామార్చన పూర్తి చేసి ద్వారదర్శనం, ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట దాకా కూడా భక్తులకి దర్శనార్థం స్వామివారు వేంచేసి ఉంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా కూడా భక్తులందరి యొక్క గోత్రనామాలతో విశేషమైనటువంటి అర్చనలు, భక్తులకి దర్శనాలన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు స్వామివారు. సాయంత్రం 9 గంటలకు జరిగే పౌళింపు సేవ కార్యక్రమంతో ఈ వైకుంఠ ఏకాదశి సంరంభం మా దేవాలయంలో పరిపూర్ణమవుతుంది. గత 32 సంవత్సరాలుగా ఇక్కడ వేంచేసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో అనేక వందల మంది, వేల మంది, లక్షల మంది భక్తులు వారి యొక్క ఈప్సితార్థాలన్నీ కూడా నెరవేర్చుకున్నటువంటి వారే స్వామి అనుగ్రహం చేత సుఖ సంతోషాలతో ఉన్నారు. ముఖ్యంగా వివాహం కోసం ఉన్నటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు, ఉద్యోగం కోసం ఉన్నటువంటి వారు, వ్యాపారాభివృద్ధి కాంక్షించేటటువంటి వారు, అనేక విధములైన అనారోగ్యాలతో బాధపడేటటువంటి వారు మా స్వామివారిని ఇక్కడ సేవించి అనేక విధములైనటువంటి శుభ సంపత్తులను పొందుతూ వారు ఉద్ధరింపబడుతూ ఉన్నారు, తరిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులారా, మీ అవకాశాన్ని బట్టి తప్పకుండా ఈ పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో వేంచేసినటువంటి శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేసి స్వామి దర్శనాన్ని చేసుకొని స్వామి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.